వండెడన్నావు తిని కుండెడు రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడన్నా విన్నావా? నేను చూశాను. కొమ్ములతో ఆడి కథనాడే రాసుకున్నాడు. కన్నీళ్ళని ఒంటికి నెత్తురులాగా పూసుకున్నాడు. సావు కళ్ళ ముందుకొచ్చి నిలబడితే కత్రైలేసి కలబడినాడు. కనబడ్డాడా? కలిసి వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటే ఈ ఊరే నాశనం అయిపోతుంది. ఒకళ్ళు ఇద్దరు కాదు, 100 మందికి పైగా ఉన్నారు. వీళ్ళు రౌడీలు కాదు, నా అన్నలు. ఎంబీకే ట్రిబుల్ మూవీ అయితే గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత గ్లిమ్స్కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిందనే చెప్పొచ్చు. మెయిన్గా ఈ గ్లిమ్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పొచ్చు. ఈ మూవీలో బాలకృష్ణ గారు డ్యూయల్ రోల్లో యాక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. ఈ మూవీ బడ్జెట్ బాలకృష్ణ గారి కెరియర్లోనే బిగ్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీలో విఎఫ్ఎక్స్ వర్క్ హెవీగా ఉండబోతుంది. రీసెంట్గానే మూవీకి సంబంధించిన ఫస్ట్ హాఫ్ వర్క్ కంప్లీట్ అయింది. ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ జనవరి 12న థియేటర్స్లో రిలీజ్ చేద్దామని ఈ మూవీ ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ గారు అలాగే గోపిచంద్ మల్ గారి కాంబినేషన్ అనగానే ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అలాగే ఈ మూవీకి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అవబోతుంది. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ను కూడా అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. అలాగే బాలకృష్ణ గారికి సంబంధించిన ఒక స్పెషల్ గ్లిమ్స్ కూడా రిలీజ్ అవబోతుంది. మెయిన్గా ఈ మూవీ స్టోరీ చాలా వైలెంట్గా ఉండబోతుంది. బాలకృష్ణ గారి క్యారెక్టర్ ఈ మూవీలో చాలా వైలెంట్గా ఉండబోతుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఈ మూవీకి తమన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా తమన్ గారు ఇవ్వబోతున్నారు. బాలకృష్ణ గారు తమన్ గారి కాంబినేషన్ వచ్చిన ప్రతి మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ మూవీ కూడా ఈజీగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలా మరికొన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.